ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? మన పల్లి తోటలోకి వచ్చేసిన ఒక లుక్ వేసేయండి. ఈ పల్లి తోట నన్ను చాలా భయపెట్టింది. ఎందుకంటే ఒక్కసారిగా 6 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేసిన దీని మీద. అంటే విత్తనాలు, తర్వాత పాయింట్లు, మళ్ళీ పైపులు, తర్వాత పిండి, మందు మొత్తం తీసుకొచ్చి ఇది సరిగా మొలవలే. అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, ఇంకా మొలుస్తాను. దానివల్ల నేను చాలా చాలా భయపడిపోయామో. ఒక్కసారిగా 6 lakhs ఎట్లా పోతుంది, ఇంకా పోయినట్లేనని. బట్ మనం మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచి చేస్తూ ఉంటాడు. సో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఒకసారి లుక్ వేసింది. కనిపిస్తున్నాయి కదా పల్లి చెట్లు. ఇవి ఇంకా పల్సన ఉండే, చాలా అంటే చాలా పల్సన ఉండే అనమాట. ఏంటి ఇట్లా మొలిసింది పల్లి చెట్లు, ఇంకంటే ఎట్లా అయితే కష్టం కదా అని భయపడతా ఉండే. బట్ ఇంకా వెనక చిక్కి మలుస్తూ ఉన్నాయి. చూసారా, పల్లి చెట్లు వెనక చిక్కి వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా. బ్రో అంత పల్సన ఉందంటే ఇవి ట్యాగ్ 24 కాదు, ఇంకా K6 కాదు, అంటే మిషన్తో వేస్తారు. సో మిషన్స్తో వేసే పల్లి చెట్లు కాదనమాట ఇవి మనుషులు కూస్తారు అనమాట. ఇవి బుల్లెట్ అంటారు, వీటిని బుల్లెట్ రకాలు అంటారు అనమాట. సో ఇవి అంత పలుసంగానే ఉంటాయి అనమాట. కాయలు మంచిగా వస్తాయి ఇవి. అండ్ సో హ్యాపీ అబ్బా. ఒక 10 days బ్యాక్ తోటలోకి వచ్చి ఏంటిది చేతిలో డబ్బులన్నీ దీని మీద పెట్టా, ఇదేమో ఇట్లా అయిపోయింది. టోటల్ అప్సెట్లో అయిపోయాను నేను. అంటే చేతిలో ఉండి 6 lakhs తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇదేం సరిగా రాలేదు. చాలా చాలా అసలు భయపడ్డా. కనిపిస్తుందా పల్లి తోట? ఏం హీరో ఏం చేస్తున్నాడా? పిలుస్తున్నారు. ఎక్కడంటే అక్కడ బెడ్ వాక్ చేయదు. ఇంకా మొలుస్తూనే ఉన్నాయి చెట్లు దీంట్లో. ఇదిగోండి, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు, ఫుల్ హ్యాపీ అసలు. దీన్ని దాటి అవతలకి వెళ్ళాలి. వెళ్దాముండండి. చాలా చాలా హ్యాపీ అసలు, మామూలు కాదు. వామ్మో, ఏం పాము ఇది? ఏం పాము ఇది? ఎక్కడికి వెళ్ళినా ఈ పాము పిల్లలతో నాకు పెద్ద చావు వస్తుంది. జరిపోతూ పిల్ల అనుకుంటా కదా. ఎస్, అదే. నా సైడ్ వస్తుంది. సరే, మనదంతా మనకెందుకు కానివ్వండి, మన పొలం చూద్దాం. ఒకప్పుడు ఇవి రెయిన్ పోట్ ఉండేవని కాదు అనమాట. అవి సెంటర్లో కనిపిస్తున్నాయి పెద్ద పైపులు అవి. సో వాటికి చిలకలు వచ్చేవి. అవి గంట లైన్ మార్చేది అనమాట. అప్పుడు చాలా కష్టంగా ఉండేది అనమాట. ఇప్పుడు జస్ట్ మోటార్ రన్నింగ్ చేసినావా, ఆల్మోస్ట్ 1 to 1.5 acres తడిసిపోద్ది ఒకేసారి. ఇంకా మార్చేది ఏం లేదు. జస్ట్ మనం మోటార్ ఆన్ చేసుకుని కూర్చొని ఉండేది. ఇవి తిరుగుతున్నాయో చూసుకుని. అంటే వాటర్ సేవ్ అవుద్ది, కరెంటు సేవ్ అవుద్ది, మన పని కూడా తగ్గుతుంది. అదనమాట విషయం. ఇవి లాస్ట్ మొన్న ఒక 9 days బ్యాక్ అప్పుడు ఇచ్చాం కదా, అది బాగుందా? బాగుంది. ఇప్పుడిప్పుడే మొలుస్తుంది అనమాట ఇది. అంటే ఇది మార్చ్ కదా, ఏప్రిల్, మే, జూన్. మనకు జూలై వరకు ఉంటాయి కటింగ్. మనకు జూన్లో స్టార్ట్ అయితే జూలై వరకు ఉంటుంది కటింగ్. ఇది అంటే ఇయర్కి 3 times అని వేస్తాను అనమాట. ఇంకా వేరే పని ఏమి ఉండదు. పల్లీల తోట, ఇదే తోట, పల్లీల తోట, ఇంకేముండదు. చాలామంది ఏం అడుగుతున్నారంటే, అన్న ఏం చేస్తావు అంటే, నేను అగ్రికల్చర్ చేస్తాను. అంటే నాకు వీడియోస్ ఇవన్నీ తీయడం ఇది ఒక ప్యాషన్ అనమాట. సో నా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నాకు టైం ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి
నేను మిగతావన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఎటు చూసిన పాములు ఇక్కడ బాటల దగ్గర నుంచి. సో అంతే. యాక్చువల్గా ఇప్పుడు 8:52 అయింది కదా, నేను నార్మల్గా నేను 6 కల్లా వచ్చేస్తా. వచ్చి చూసేసుకొని ఒక గంట తిరిగేసి, అంటే వాకింగ్ లాగా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతా వచ్చి చూసేసి. సో ఈరోజు రాత్రి వేరే దగ్గర ఫెస్టివల్ అయితే అక్కడికి వెళ్ళా కాబట్టి లేట్ అయింది చాలా. ఇంకేం చూసుకోను, ఇవే తోటలే. అంత టెన్షన్ వద్దు మనకి, అదనమాట విషయం. ఈరోజు దీనికి పురుగు ఇవి ఉన్నాయి, మందులు తీసుకొచ్చి కొట్టించాలి వీటికి. చెట్లు చచ్చిపోతున్నాయి. మెయిన్ ఇవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మనం. ఈ పైర్లలో మెయిన్ ఇవే ఉంటాయి ఎక్కువ. ఇంకా మొలుస్తూనే ఉన్నాయి విత్తనాలన్నీ. ఇవి కొన్ని చెట్లు చచ్చిపోతున్నాయి కదా, వీటికి తీసుకొచ్చి కొట్టించాలి మనం. క్లియర్గా ఉంది ఆగంతా, బట్ పురుగు అవి రెండు కొట్టి కొంచెం బలానికి ఇవ్వాలి, ఇస్తే సరిపోద్ది. సరే, ఈ రేకుల షెడ్ ఎంత మంచి పోయిందో, ఎంత మంచిగా నీడగా ఉంది. చుట్టూ రెండున్నా కూడా అక్కడ కనిపించే గుడ్స్ వచ్చి మా కాపలా అబ్బాయిది అనమాట. ఈ రేకుల షెడ్ వచ్చి మనకనమాట, అంటే కూలి వాళ్ళు వస్తారు కదా ఇక్కడ కలుపు తీయడానికి వీటికి. సో వీళ్ళ కోసం అనమాట. అలా సైడ్ కనిపించేది మోటార్, అది స్పేర్ అనమాట. స్పేర్కి పెట్టున్నారు. చాలా బాగుంటుంది, యూస్ఫుల్గా చాలా బాగుంటుంది కదా ఇక్కడ. అసలు ఇక్కడేమో కానీ మన మామిడి తోట ఉంది కదా, అక్కడైతే పార్టీలకి అయితే సూపర్గా ఉంటుంది. అది ఫుల్ వీడియో తీస్తా, మామిడి తోటలో కూడా వెళ్ళి ఒకసారి లుక్ వేసేసింది. చాలా చాలా బాగుంటుంది పార్టీస్కి అక్కడ. ఇంకా సమ్మర్ వస్తే అంటే ఈ చెరువుల్లో వీటిలో మునగాలంటే ఇంత ముందులాగా ఉండట్లేదు, నీళ్ళు అంతా కలుషితం అయిపోయి ఉన్నాయి కదా. బట్ మోటార్ కింద అక్కడ సూపర్గా మునగొచ్చు, అది చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు. మీకు చూపిస్తా, ఇలాంటివన్నీ చూపిస్తా మీకు. చాలా ఉన్నాయి మన దగ్గర ఎంటర్టైన్మెంట్ పడే ఉంటాయి ఇవన్నీ. తోటలు మామిడి తోటకి వెళ్ళి ఫుల్ వీడియో తీస్తారు. ఇంత కష్టపడుతున్నాను కదా, మీరు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసేయచ్చు, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫాలో చేసేయచ్చు, మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి వీడియో పంపించవచ్చు. మీకు చాలా చాలా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నా రీల్ మీ వరకు వచ్చిందంటే మీకు నచ్చితేనే కదా వస్తాయి. సో ప్లీజ్ బాయ్.